వలసలకు నిలయమైన రాయలసీమ ఇక బంగారు సీమగా మారనుంది. కరువు నెలలో పసిడి పంటలు పండనున్నాయి. ఇప్పటి వరకు గోల్డ్ మైన్ అంటే గుర్తుకొచ్చే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ స్థానంలో కర్నూలు జిల్లా తొగ్గలిలోని జొన్నగిరి చేరనుంది. దేశంలోనే ప్రైవేటు రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందనుంది. ₹405 కోట్ల పెట్టుబడి, 1500 ఎకరాల విస్తీర్ణంలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టును ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే పరిశ్రమ విస్తరణలో భాగంగా 2వ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మకం. తొలి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు చేస్తారు. వెలికితీసిన బంగారం ఖనిజాన్ని శుద్ధి చేసేందుకు అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రెండో దశలో మిగిలిన 900 ఎకరాల్లో విస్తరిస్తారు. ప్రస్తుత ప్లాంట్ ద్వారా తొలి ఏడాది 400 కిలోలు, రెండో ఏడాది 900 కిలోల బంగారు ఉత్పత్తి చేస్తారు. ఇలా ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి 2 టన్నుల పసిడి ఉత్పత్తి చేయనున్నారు. వెలికితీసిన బంగారం ధరపై 4% రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. 400 కిలోలకు 57 కోట్లు, 900 కిలోలకు 144 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రానుంది. దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 0.021 టీఎంసీల నీటిని హంద్రీనీవా కాలువ ద్వారా ప్రభుత్వం కేటాయించింది. నీటి సరఫరా కోసం 18 కిలోమీటర్లు పైప్ లైన్ వేశారు. ఇప్పటికే గోల్డ్ మైన్ ట్రయల్ రన్ పూర్తయింది.